ఇక బీఆర్ఎస్ నాయకులు మనుగడ కోల్పోతున్నామనే భయంతో మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ ఆరోపించారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ వాళ్ళకి పథకాలు అందేలా చూడట్లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఎటకెలగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 పథకాలను ప్రారంభించింది. నిన్న దానికి సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చింది. అయితే గ్రామ సభలు నిర్వహించిన ప్రతి ప్లేస్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సంబంధించినటువంటి కార్యకర్తలకు వాళ్ళ అనుచరులకు మాత్రమే పథకాలు అందేలా చూస్తుందని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా కొంత మేరకు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా నెలకొనపరుచుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు అందులో పెద్దగా వైరల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీకు అనుకూలించినటువంటి వాళ్ళకి టిక్కులు పెట్టు అంటే పథకాలు అందేలా చూస్తున్నారని చెప్పేసి తెగ ట్రోల్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తా అని నేను అనలేదు. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. ఈ పింక్ మీడియా ఏం చేస్తుందంటే, నేను చెప్పిన దాన్ని వక్రీకరించి వాళ్ళు రాసుకొని దానికి వాళ్ళకి ఏదో దొరకాలి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మనగడి కోల్పోతున్నారు కాబట్టి ఏదో దొరకాలి, ఎవరిని ఎట్లా ట్రోల్ చేయాలనే విధంగా ఆలోచిస్తారు తప్ప నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్య కార్యకర్తలు గ్రామ పెద్దలు అన్న, ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనలేదు, కాంగ్రెస్ పెద్దలు అనలేదు. ముఖ్య కార్యకర్తలు గ్రామ పెద్దలు కలిసి డిసైడ్ చేసి కరెక్ట్ లబ్ధిదారులకు చెందేలా చూడాలని చెప్పడం జరిగింది. కానీ నేను ఏదో ఆ పార్టీ ఈ పార్టీ సెలెక్ట్ చేసి బెనిఫిషరీస్ అన్నప్పుడు ఎవరైనా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది మొత్తం సర్వే చేసి లబ్ధిదారులకు కరెక్ట్ గా చెందే విధంగా మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు మా ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన మాటలకు నేను ఇంకా ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నానని మీ ద్వారా తెలుపు. ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ కూడా చాలా మందికి టిక్స్ పెట్టిన సందర్భం ఉంది. అది కూడా కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అధికారులను అడ్డుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మేడం, నిన్న మేము ప్రతి ఒక్క మండలంలో ఒక గ్రామం సాచురేషన్ పాయింట్ లాగా పెట్టుకొని, సాచురేషన్ కట్ ఆఫ్ పాయింట్ లాగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఆ 4 స్కీమ్లు వారికి అందేలా నిన్న పంచిపెట్టడం జరిగింది. దానికి మిస్టేక్ కావడానికి అవసరమే లేదు. ఎందుకంటే సర్వే చేసింది ప్రభుత్వం. ఎవరికి ఇల్లు లేకున్నా, రైతు భరోసా అయినా, ఆత్మీయ భరోసా అయినా, రేషన్ కార్డులైనా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. లబ్ధిదారునికి వారికి చేరేలాగా నిన్న చూసినాము. అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే విధంగా కూడా రేపు పంచబోతున్నాము. మళ్ళీ చెప్తున్నా, నేను నా మాటలను వక్రీకరించడం జరిగింది. నేను చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నా. నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఐ బిలీవ్ ఇన్ వాట్ ఐ సెడ్. ఎందుకంటే నేను కంపల్సరీగా ఆ బెనిఫిషరీస్ కు రీచ్ కావాలని చెప్పడం జరిగింది. దాన్ని డిసైడ్ చేయడానికి గ్రామ పెద్దలు డిసైడ్ చేయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఏదైతే దళిత బంధులో వివిధ స్కీమ్లో వారి కార్యకర్తలకు నాయకులకు చెందినట్టు చెందొద్దు అనే విధంగా గ్రామ పెద్దలు ముఖ్య కార్యకర్తలు కూర్చొని డిసైడ్ చేయండి లిస్ట్ అని చెప్పడం జరిగింది. దాన్ని తప్పు పట్టించి దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారో, కాంగ్రెస్ వాళ్ళకే టిక్ పెడతారని ఏడ కూడా నేను చెప్పలేదు. కాబట్టి నేను నా మాటలకు కట్టుబడి ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడితే రైతు భరోసా 15,000 పెంచిస్తామని చెప్పేసి 12,000కే ఇస్తుంది. ఒకసారి మోసం చేసింది. మరొకసారి నిన్న 12 గంటలకి అర్ధరాత్రి అందరి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఇప్పటికి కూడా జమ కాని పరిస్థితి. మరొకసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నది. ఎట్లా చూడాలి? వాళ్ళకు నిన్న ఆదివారము, ఇవాళ సోమవారము ముఖ్యమంత్రి గారు మళ్ళీ కరెక్ట్ చేసుకుని చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఒక రోజు డిలే అయితే వాళ్ళు సంవత్సరాల కొద్ది మోసాలు చేసిండ్రు. మేము ఇక్కడ మోసం చేయలేదు. మేము అనౌన్స్ చేసి గ్రామం మేమే వెళ్ళి ప్రజాపాలన విధంగా ఈ ప్రజాస్వామ్య విధంగా గ్రామస్తుల దగ్గరికి, లబ్ధిదారుల దగ్గరికి మేమే ఊర్లోకి వెళ్ళి మేము పంచిపెట్టడం జరిగింది. ఇవాళ పడతాయి. నిన్న సండే కాబట్టి ఇవాళ ఒఫీషియల్ గా ఇవాళ పడతాయి. దాన్ని వక్రీకరించి చెప్తున్నా కదా, ఏం మాట్లాడినా వాళ్ళకు ఈ పింక్ మీడియా వాళ్ళు వక్రీకరించడం తప్పే. వాళ్ళకి వేరే ఏం పని లేదు. కాబట్టి మేము ఎటువంటి మోసం చేయడానికి రాలేదు. వచ్చిన సంవత్సరంలో మేము ఏదైతే అన్నామో కొంచెం ఆలస్యం అయ్యిండొచ్చు, కానీ తప్పకుండా 6 గ్యారంటీలతో పాటు అన్ని కూడా రోడ్లు, నీళ్లు అన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అన్ని ఇస్తాం. మేము మోసం చేసే పరిస్థితులు మాది ప్రజాపాలన రాజ్యం, మాది ఇందిరమ్మ రాజ్యం అని మేము చెప్పడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు.
ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పథకాలు అందజేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వారికి అందరికీ పథకాలు అందిస్తామని చెప్పేసి నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మేము ఎవరికి కూడా టిక్కులు పెట్టలేదు. ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగించామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6 టీవీ హైదరాబాద్.